తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అంటే అర్హత కలిగి ఉన్నటువంటి 11 రకాల కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మనకి రేపు అనగా ఈ తారీఖు నాడు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ కీలకమైన జీవో ఉత్తర్వులు జారీ చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకి ముందు ఇటువంటి జిల్లాలలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని అదిరిపోయే గుడ్ న్యూస్ని తెలిపిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇక్కడ చూసుకున్నట్లయితే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఇప్పటి వరకు పంపిణీ చేసినటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని జూలై నెల పెన్షన్ డబ్బులను కూడా పంపిణీ చేస్తూ కీలకమైన అప్డేట్స్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే వీరికైతే 4,016 రూపాయలు, ఇటువంటి వారందరికైతే 2,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ల పథకం రిలీజ్ చేయనున్నారో తెలుసుకుందాము మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక ఇది ఇలా ఉండగా మనకి తెలంగాణలో ఇటు మహాలక్ష్మి పథకం కింద కూడా చాలామంది మహిళల ఖాతాలలో 2,500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి ఈ 30,000 రూపాయల నిధుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఇటు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు, ఇటు పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో మనమైతే వీడియోలో తెలుసుకుందాము. సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయని వారు వీడియోని ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని చూడాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఆసరా అనేది పేరును అనేది మారుస్తూ చేయూత కిందిగా కొత్త పేరుని పెడుతూ మనకి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలనే యోచనతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్లు అంటే 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులు కేవలం రేపు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిర్మల్, సికింద్రాబాద్, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, అదేవిధంగా మనకి ఆర్మూర్, నిజామాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, సూర్యాపేట, హన్మకొండ మనకి మనం చూసుకున్నట్లయితే ఇటువంటి అనేక రకమైన జిల్లాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోని విడుదల చేసింది. ఇక ఎవరైతే బ్యాంకుల ద్వారా పెన్షన్లు పొందుతారో వారు తప్పకుండా వారి బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోవాలని ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఇటు కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో, మహిళల ఖాతాలలో 2,500 రూపాయలు ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణలో దాదాపు వస్తున్నటువంటి అక్టోబర్ నెల చివరి ఆఖరిలో లేదంటే నవంబర్ నెల మొదటి వారంలో ఈ రెండు పథకాల కింద డబ్బులను విడుదల చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.